ఈరోజు కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి వేస్ట్ ప్రాసెసింగ్ యాక్టివిటీస్, బోత్ సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ సంబంధించినటువంటి ప్రాసెసింగ్ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా సమీక్షించడం జరిగింది. గౌరవ శాసనమండలి సభ్యులు, ప్రభుత్వ విప్ అయినటువంటి శ్రీకాంత్ గారు, నేను, అదేవిధంగా కాడా పీడీ వికాస్ గారు, కమిషనర్ గారు, ఉప మున్సిపాలిటీ కమిషనర్ గారు, ఇతర ఉన్నతాధికారులు అందరితో కలిసి రివ్యూ చేయడం జరిగింది. ప్రధానంగా మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యమానికి ఆయనే రథసారథిగా మారి దాదాపు గత 11 నెలల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ స్వచ్ఛత విషయంలో మన రాష్ట్రం దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలవాలి, మిగతా అన్ని రాష్ట్రాలకి ఆదర్శప్రాయంగా ఒక రోల్ మోడల్గా ఉండాలి అని చెప్పి ఆయన పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేస్తూ ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్రకి కేటాయిస్తూ దేశంలో మరే ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ స్వచ్ఛతా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి దాఖలాలు లేవు. అటువంటి ఒక గొప్ప కార్యానికి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహిస్తున్నటువంటి సందర్భంలో మరి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గం కూడా అన్ని రకాలుగా స్వచ్ఛత విషయంలో అగ్రభాగాన నిలవాలి అన్నది వారి యొక్క ఆకాంక్ష. మరి వారి ఆదేశాల మేరకు ఈ రోజున నేను కుప్పం నియోజకవర్గానికి రావటం జరిగింది. ఇప్పటికే అనేక కార్యక్రమాలని మరి ఒక స్వచ్ఛ కుప్పంగా ఈ నియోజకవర్గం నిలవడానికి సహకరించేటటువంటి ఉపయోగపడేటటువంటి అనేక కార్యక్రమాలని ఇప్పటికే కాడా ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా మరి కుప్పం నియోజకవర్గంలో దాదాపు 5.5 ఎకరాల్లో ఉన్నటువంటి లెగసీ వేస్ట్ ఏదైతే మరి గత ప్రభుత్వం చెత్తని ప్రాసెస్ చేయకుండా ఎక్కడికక్కడ వదిలేసి వెళ్ళిపోయిందో, ఒక పక్కన చెత్త మీద పన్నేసి మరి ఆ చెత్తను మాత్రం ఎక్కడికక్కడ వదిలి వెళ్ళిపోయినటువంటి చెత్త ప్రభుత్వం గత ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్తని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో కూడా వదిలేసినటువంటి పరిస్థితి. మరి కుప్పం నియోజకవర్గంలో కూడా దాదాపు 14,000 టన్నుల చెత్తని వదిలివేస్తే దానిని మొత్తం కూడా ఇప్పటికే మరి క్లియర్ చేశాం. అదేవిధంగా ఏ రోజు చెత్త ఆ రోజు ప్రాసెస్ అయ్యే విధంగా వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ను కూడా అతి త్వరలోనే కుప్పంలో ఏర్పాటు చేయబోతున్నాం. జనవరి 1వ వారానికల్లా ఒక వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్, ఒక ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫెసిలిటీని కుప్పంలో ప్రారంభించబోతున్నాం. దానికి సంబంధించి నిధులు కూడా ఇప్పటికే శాంక్షన్ అవడం జరిగింది. ఐటీసీ వారి సహకారంతో ఒక మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ ఎంఆర్ఎఫ్ కానివ్వండి, ఒక సిబిజీ ప్లాంట్ కానివ్వండి, అదేవిధంగా వేస్ట్ కాంపోస్ట్ యూనిట్, ఈ 3 కూడా ఇంటిగ్రేటెడ్గా ఒకే చోట ఉండే విధంగా కూడా మరి ల్యాండ్ ఐడెంటిఫికేషన్ చేసి వాటిని కూడా ఏర్పాటు చేయాలని ఇందాక జరిగినటువంటి సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ రకంగా పొడి చెత్త నుండి వచ్చేటటువంటి రీసైక్లబుల్స్ అన్నింటినీ కూడా మరి వాటిని రీసైక్లింగ్ ఫెసిలిటీస్కి, ఫ్యాక్టరీస్కి పంపించి ఆ రకంగా చేయబోతున్నాం. దేశంలో ఫస్ట్ స్టేట్, మొదటి రాష్ట్రం సర్క్యులర్ ఎకానమీ పాలసీని విడుదల చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్. కాబట్టి మరి ఆ సర్క్యులర్ ఎకానమీ యాక్టివిటీ కుప్పం నియోజకవర్గంతోనే స్టార్ట్ అవ్వాలి అన్న ఒక ఆలోచనతో మరి ఎంఆర్ఎఫ్, సిబిజీ, అదేవిధంగా వేస్ట్ కాంపోస్ట్, ఈ 3 ఇనిషియేటివ్స్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా స్వచ్ఛ రథం కాన్సెప్ట్ కూడా మరి హౌస్ హోల్డ్ లెవెల్లో కూడా గతంలో చెత్త మీద పన్ను వేస్తే ఎంతో బాధపడుతూ పన్ను కట్టినటువంటి సామాన్యులకి ఈ రోజున మేము లబ్ధి చేకూరుస్తున్నాం. ఇంట్లో కనుక మనం చెత్తని కనుక విడదీసినట్లయితే డ్రై వేస్ట్ ఏదైతే ఉందో అది పేపర్ కానీ, కార్డ్బోర్డ్ కానీ, ప్లాస్టిక్ కానీ వీటన్నిటికీ కూడా స్వచ్ఛరథం ద్వారా వారికి ఇంట్లోకి కావాల్సినటువంటి సరుకులు మనం 1 కేజీయో 2 కేజీలో ప్లాస్టిక్ ఇస్తే ఇంట్లోకి కావాల్సినటువంటి కందిపప్పు, మినపప్పు, సబ్బులో పేస్ట్ ఏదో తీసుకునేటువంటి విధంగా స్వచ్ఛరథాన్ని కూడా మరి ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ప్రారంభించారు. కేవలం అర్బన్ ఏరియాసే కాకుండా రూరల్లో కూడా 4 మండలాల్లో కూడా మరి స్వచ్ఛరథం ప్రారంభించే విధంగా కూడా చర్యలు తీసుకోబోతున్నాం.
ఆ రకంగా ఎదురు మేము రద్దు చేకూరుస్తున్నాం. పన్నును రద్దు చేయటమే కాకుండా చెత్తకి సంబంధించి ఎదురు లబ్ధి చేకూరే విధంగా కూడా మేము ప్రణాళికలు సిద్ధం చేయటం, వాటిని అమలు కూడా చేస్తున్నాం. అంతేకాకుండా కుప్పం ఇప్పటికే ఒక మోడల్ టాయిలెట్ లూ క్యాఫే అనేటువంటి ఒక కాన్సెప్ట్ని కూడా కుప్పంలో ప్రారంభించబోతున్నాం. పింక్ టాయిలెట్స్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం ప్రత్యేకించి మహిళల కోసం. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో అది మార్కెట్ యార్డ్స్ దగ్గర కానివ్వండి, మిగతా చోట్ల కానివ్వండి, అక్కడ కూడా మంచి టాయిలెట్స్ ఉండాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం. దానికి తగ్గట్టు గ్రామీణ ప్రాంతాల్లో కూడా టాయిలెట్స్ ఏర్పాటుకి దానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అవి కూడా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో పేరుకుపోయినటువంటి చెత్తను కూడా తొలగించడానికి ఒక సర్వేని ఇనిషియేట్ చేయమని కూడా ఇప్పుడే మరి డిపిఓ గారికి వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటిని కూడా క్లియర్ చేస్తాం. కుప్పం నియోజకవర్గంలో ఎక్కడా కూడా చెత్త కుప్ప అనేది కనపడకుండా రాబోయేటటువంటి 2-3 నెలల్లోనే ఈ కార్యక్రమం మొత్తం కూడా చేస్తాం. ఎవ్రీవేర్ ఎక్కడ చూసినా కూడా స్వచ్ఛత విషయంలో ఒక రోల్ మోడల్ లాగా, ఒక కేస్ స్టడీ లాగా కుప్పం నియోజకవర్గం ఉండే విధంగా కూడా దీన్ని తీర్చిదిద్దామని చెప్పడానికి కూడా చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా మరి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం మరి ఎన్నో క్యాంపెయిన్స్ ఇప్పుడే నాకు చెప్పడం జరిగింది. ఫ్లాష్ మాబ్స్, మరి మా అన్న కూడా ఫ్లాష్ మాబ్ కార్యక్రమంలో పాల్గొని పిల్లలందరితో కలిసి మరి గౌరవ శాసనమండలి సభ్యులు కూడా మరి వారు కూడా ఎంతో యాక్టివ్గా పాల్గొంటున్నారు. వారిని కూడా అభినందిస్తున్నాం. ఐటీసీ వారి సహకారంతో ఈ ఐఈసీ యాక్టివిటీస్, కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ కూడా రూపొందిస్తున్నాం. అంతేకాకుండా అతి త్వరలోనే కుప్పం నియోజకవర్గంలో ఒక స్వచ్ఛత విషయంగా పిల్లల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి ఒక స్వచ్ఛ బడిని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఈ స్వచ్ఛ బడి ద్వారా చిన్నతనం నుంచే పిల్లలకి వేస్ట్ మేనేజ్మెంట్ పట్ల అవగాహన కల్పించడం కోసం ఒక స్వచ్ఛ బడిని కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మధ్యనే స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ ప్రదానం చేసినటువంటి కార్యక్రమంలో కొత్తగా ఒక నినాదాన్ని రాష్ట్ర ప్రజలకి అందించడం జరిగింది. జై జవాన్ జై కిసాన్ తో పాటు జై స్వచ్ఛ సేవక్ అనే ఒక నినాదాన్ని కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు అందించారు. దాని స్ఫూర్తితోనే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఒక స్వచ్ఛ సేవక్ దళను కూడా ఏర్పాటు చేయబోతుంది. ఆ స్వచ్ఛ సేవక్ దళకి సంబంధించినటువంటి మొట్టమొదటి యూనిట్ కుప్పం నుంచే ప్రారంభించబోతున్నాం. ఫస్ట్ యూనిట్ ఆఫ్ స్వచ్ఛ సేవక్ దళ్ అంటే దీనిలో విద్యార్థులు భాగస్వాములుగా ఉంటారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ వీరందరూ కూడా భాగస్వాములుగా ఉంటారు. అంటే ఒక ఎన్ఎస్ఎస్ ఎన్సిసి లాగానే స్వచ్ఛ సేవక్ దళ్ కూడా పనిచేయబోతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి అనేక అవేర్నెస్ క్యాంపెయిన్స్ లో వీళ్ళు పాల్గొంటూ వారు నివసించేటటువంటి ప్రాంతాల్లో పరిశుభ్రతని పెంపొందించే విధంగా అనేక కార్యక్రమాల్ని మరి స్వచ్ఛ సేవక్ దళ్ ద్వారా కూడా మేము ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. ఈ రకంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకి స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్ లో కూడా జాతీయ స్థాయిలో ఒక మెరుగైనటువంటి ర్యాంకు, అది ఏ ర్యాంక్ అన్నది నేను ఇప్పుడు చెప్పను కానీ ఖచ్చితంగా వన్ ఆఫ్ ది టాప్ ర్యాంక్స్ విల్ బి ఫర్ కుప్పం. ఇప్పుడు శ్రీకాంత్ అన్న ఫస్ట్ అంటున్నారు కాబట్టి ఆయన యొక్క ఎంతూజియాజం కి వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ టార్గెట్ చేద్దాం నేషనల్ లెవెల్లో. ఎందుకంటే నాకు తెలిసి ఇన్ని ఇనిషియేటివ్స్ ఏ కాన్స్టిట్యున్సీలో కూడా టేకప్ చేసినటువంటి దాఖలాలు లేవు కాబట్టి అది కూడా చేస్తూ చివరిగా ఫస్ట్ మొబైల్ ట్రీట్మెంట్ యూనిట్ ఫర్ ఫీకల్ స్లడ్జ్ అది కూడా జనవరి 1st వీక్లో కుప్పంలోనే ప్రారంభించబోతున్నాం. అంటే ఇప్పటికే మన సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వెహికల్స్ ఉన్నాయి కానీ అది అన్ట్రీటెడ్గా ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు. అది కూడా పర్యావరణానికి చాలా హానికరం కాబట్టి ఒక మొబైల్ ట్రీట్మెంట్ యూనిట్ని మనం ఒకటి తయారు చేస్తున్నాం. ఆ ఫస్ట్ వెహికల్ను కూడా కుప్పం నియోజకవర్గంలోనే జనవరి 1st వీక్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పడానికి తెలియజేయడానికి కూడా చాలా సంతోషిస్తున్నాను. ఆ రకంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఈజ్ ఎంటైర్లీ బిహైండ్ కుప్పం అండ్ కాడా అండ్ we will extend all our cooperation to make this a role model in Swachhata for the entire country. Thank you. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.